ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఈరోజు ఉదయం కన్నుమూయడం జరిగింది. సో ఆయన గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇంకో కర్ణ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, మీకు ఈనాడుకి ఎప్పటి నుంచి ఒక బంధం అనేది ఉంది? 1976లో ఈనాడు పేపరు ప్రారంభించిన కొద్ది మాసాల తర్వాత ఆ ఈనాడు పేపర్లో ఒక చిన్న ఆర్టికల్, అంటే చిన్న చిన్న కవితలు రాసేదాన్ని నేను అప్పట్లో. ఆ కవితలు ప్రచురించేవారు న్యూస్ పేపర్లో. అవి ఎలాగంటే సమాజానికి ఉపయోగపడే అంశాలని శీర్షికగా తీసుకొని కవిత్వం రాయడం, వచన కవిత్వం, చిన్న కవితలు అన్నమాట. అవి ఈనాడు పేపర్లో అచ్చు వేసేవారు, దెన్ డైలీ పేపర్లో. ముందుగా దివంగత రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నివాళి అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రామోజీరావు గారు అన్నదాత, మార్గదర్శి. ఆయన చతుర ఎంత విపులమైనదంటే, చతుర విపుల కూడా ఆయన పత్రికలు యాక్చువల్గా అవునండి, సితార తర్వాత వచ్చాయి. ఆయన స్థాపించిన సంస్థల్లో కానీ, ఆయన యొక్క వ్యాపారం మీద కానీ ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు అంటే వారందరూ కూడా ఎంతో బాధపడి, ఎంతో విచారంలో ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళందరికీ ఆయన ఒక మార్గదర్శి, ఒక చక్కటి స్ఫూర్తిని ఇచ్చిన మంచి వ్యక్తి. అంచేత అటువంటి మంచి వ్యక్తులు భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు వారి గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది మన కనీస బాధ్యతగా నేను భావిస్తాను. ఎందుకంటే 76 ఆ ప్రాంతాల్లో ఈనాడు పేపర్లో కవిత్వం రాయడమే కాకుండా, మొట్టమొదటి సంవత్సరం ఈనాడు పేపరు హైదరాబాద్లో స్టార్ట్ చేసిన 1 year ఫంక్షన్కి నన్ను పిలిచారు. 74లో వైజాగ్లో స్టార్ట్ అయింది, 75లో హైదరాబాద్ ఎడిషన్. సో మిమ్మల్ని 76లో పిలిచారు 1 year ఫంక్షన్, ఏడాది తర్వాత. ఆ ఫంక్షన్కి పిలిచి నా చేతికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లది, నాకు అంత మైక్లో మాట్లాడే అంత టాలెంట్, అంత ధైర్యము లేవు. అయినప్పటికీ మైక్ ఇచ్చి మాట్లాడమనేసరికి నాలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగి నేను 2 మాటలు మాట్లాడాను. అప్పట్లో నాకు తెలిసిన వాళ్ళు 3 వ్యక్తులు: అట్లూరి రామారావు గారు, చలసాని ప్రసాదరావు గారు, శ్రీ రామోజీరావు గారు. ఈనాటికి సంబంధించి వాళ్ళు 3 నాకు తెలుసు. వారి 3 గురించి నమస్కారం పెట్టి ఏం చెప్పాలో పెద్దగా తెలియక, ఈనాడు సృష్టి, సితారకు పుష్టి, చతుర విపుల జయ విజయుల్లాగా రామోజీరావు గారికి, వారి యొక్క పత్రికా సంస్థకి అండగా ఉన్నాయి అని చెప్పి, వారు వాటిలో నా రచనల్ని తీసుకుంటున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. ఈ 2 మాటలు మాట్లాడడానికి నాకు అప్పట్లో ఎంతో ధైర్యము రావడానికి కారణం కేవలం రామోజీరావు గారు ఫ్రంట్ లైన్లో కూర్చున్నారు. వేదిక మీద నిలబడి ఆ మైకు పట్టుకొని వారినే చూస్తూ ఉంటే ఒక రకమైన ధైర్యము, ఒక స్ఫూర్తి
కలిగి మాట్లాడగలిగాను నేను అప్పట్లో. అయితే వారు అనేక వ్యాపార రంగంలో, పత్రికా రంగమే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్, తర్వాత ఉషా కిరణ్ బ్యానర్ పేరుతోటి సినిమాలు అనేక దాదాపు 87 సినిమాలు ఆ, చేశారు. చాలా కుటుంబ కథా చిత్రాలు, చాలా చక్కటి అంశాలని తీసుకొని ఎన్నో మంచి సినిమాల్ని నిర్మించారు. మీకు ఇక్కడ ఒక ఇంటరప్షన్. ఉమ్. అప్పట్లో మీరు దూరదర్శన్లో చిన్నగా ఎంటర్ అయ్యారు కదా. ఉమ్. ఈటీవీ వచ్చిన కొత్తల్లో ఏం ప్రయత్నాలు చేయలేదు? అంటే నాకు పిలిచారండి, అవకాశం డైరెక్ట్ చేయడానికి, సీరియల్ ఏమన్నా డైరెక్ట్ చేస్తావా అని అడిగారు. అయితే నేను ఆ సందర్భంలోనే నాకు సినిమాల్లో పని ఓకే. చేస్తూ ఉండడం వల్ల వీలు పడక నేను సీరియల్ చేయడానికి ముందుకు రాలేకపోయాను. కానీ అప్పట్లో నేను ఒక 10 మంది వరకు కెమెరామెన్లు, ఎడిటర్లుగా పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈటీవీకి సజెస్ట్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. సూపర్ నైస్. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మొట్టమొదటగా చెప్పుకునే పేరు ఏదైనా ఉంది అంటే శ్రీ రామోజీరావు గారండి. ఎందుకంటే ఆయన కొత్త వాళ్ళని, పాత వాళ్ళని, అందరినీ, టాలెంట్ ఉన్న ప్రతి వాళ్ళని కూడా తన సినిమాల్లో కానీ, తాను నిర్మించిన చిత్రాల్లో కానీ, లేదా ఈటీవీలో కానీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమకి సంబంధించిన అనేక మంది రామోజీరావు గారికి రుణపడి ఉన్నారు అని నేను భావిస్తున్నాను. అండ్ ఇకపోతే ఇంకో విషయం, ఒక 87 ఏళ్ళు వచ్చాయి, అప్పటికి కూడా ఉక్కులా నిలబడ్డాడు. మీకు తెలిస్తే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, చనిపోయే ముందు రోజు వరకు కూడా ఈనాడుకి ఇప్పటికీ ఆయనే చీఫ్ ఎడిటర్. అవునండి. ఇప్పుడు నిన్న చనిపోయే ముందు రోజు వరకు, మొన్న విడుదలైన లాస్ట్ పత్రిక వరకు కూడా ఈనాడుకి ఆయనే చీఫ్ ఎడిటర్. దీన్ని ఎలా చూడాలి? దానికి నేను అనుకునే ఏకైక కారణం ఏంటంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము. శారీరకంగా తాను ఎంత శ్రమ పడలేరు అనేది పక్కన పెట్టేస్తే, మానసిక దృఢత్వము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందువల్లే ఆయన చాలా కష్టపడి, చాలా చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సంస్థల్ని స్థాపించి కొన్ని లక్షల మందికి ఆయన జీవనోపాధిని కలిగించగలిగారు. అటువంటి వ్యక్తి మార్గదర్శకుడు, మంచి స్ఫూర్తి. ఆయన మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చివరి క్షణం వరకు, అంటే అనారోగ్యం పాలయ్యేంత వరకు కూడా తన పని తాను చేసుకుంటూ, ఎంతమంది తన దగ్గర ఉన్న, తన సంస్థల్లో పనిచేస్తున్న, ఆయన తన యొక్క ధర్మము అని భావించినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. అందువల్ల ఆ రకంగా ఆయన పని చేయగలిగారు. అంతేగాని జనరల్గా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఫిజికల్గా అంత యాక్టివ్గా పని చేయలేరు. రెండోది, మనసు కూడా నేను పెద్దవాడిని అయిపోయాను అనే ఫీలింగు మనసులో ఏమోలో వాళ్ళని హంట్ చేస్తూ ఉంటుంది. లేదా ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తారు. అవును, అంటే మీ పెద్ద ఆయన అని పిలుస్తారు. అంటే వీళ్ళు అక్కడికి చంటికి పాపాయిల్లాగా. అలాగా మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసే మాటలు కొన్ని ఉంటాయి. ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన, ఆ ముసలిది, ఇలా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో కొంతమంది. అది శరీరానికి మాత్రమేనండి. అవును, వృద్ధాప్యం అనేది శరీరానికే, మనసుకు ఉండదు. మనసు ఎప్పుడు తేజోవంతమైనటువంటి జ్యోతి, అది నిత్యము వెలుగుతూనే ఉంటుంది.
ఎప్పటి వరకు? పుట్టిన క్షణం నుంచి ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యం అయ్యేంత వరకు. ఇంకొకటి ఆయన కోరిక ఒకటి ఉండేదండి. ఒక స్థలాన్ని ఆయన ఎంపిక చేసుకొని, నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడే నా అంత్యక్రియలు జరపాలి, ఈ ప్లేస్లోనే నాకు చేయాలి అని ఆయన అన్నారు. అయితే ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి? బేసిక్ నేను చాలా మందిని చూసా, ఇట్లా భూస్వాములు కానీ కొంతమంది సెలబ్రిటీస్ని కానీ, చనిపోయాక నన్ను ఆ లొకేషన్లోనే నన్ను పెట్టాలి అని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఎందుకు అలా అనుకుంటారు? బేసికలీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ కోరికలకి సంబంధించి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు అలా అనుకుంటారు అనేది. బట్ జనరలైజ్ చేసి చెప్పాలి అంటే, అటువంటి కోరికలు మానవుల్లో ఎందుకు కలుగుతాయి అంటే, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని ప్రదేశాలు, కొందరు మనుషులు, కొన్ని వస్తువులు వీటి పట్ల మమకారం పెంచుకుంటారు. ఆ మమకార బంధాన్ని పూర్తిగా తెంచుకోలేక వాళ్ళ తదనంతరం కూడా అక్కడే సంచరించాలి, అక్కడే ఉండాలి అని ఆశపడతారు. అయితే రామోజీరావు గారి వరకు సంబంధించి చెప్పాలి అంటే, ఆయన అలాంటి స్థలము ఏదైనా ఎన్నుకొని కోరుకుంటే అది వాళ్ళ బిడ్డలు జరిపిస్తారు, నో డౌట్. కాకపోతే అంతకు మించిన మంచి స్థానాన్ని ఆయన సుస్థిరంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జీవితకాలంలో కొన్ని వేల మంది హృదయాల్లో స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అది ఎక్కడికి పోతుందండి? అంతకు మించిన ప్లేస్ ఉంటుందా? అండ్ ఇంకొకటి, ఆయన హేతువాది అని విన్నాం బేసికలీ రామోజీరావు గారు. అయినప్పటికీ ఆయనకు ఒక కోరిక ఉండేది, ఓం సిటీ పేరుతో రామోజీ ఫిలిం సిటీ ఎలా అయితే నిర్మించారో అలాగే ఒక పెద్ద ప్లేస్ నిర్మించి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ సరిపడా నమూనాలు అక్కడ పెట్టి దాన్ని ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆ కోరిక మిగిలిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, 87 సినిమాలు తీశాడు కదా, 100 సినిమాలు తీద్దామన్న ఒక చిన్న కోరిక ఉండే, అదొకటి మిగిలిపోయింది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ లాగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ తెద్దాం అనుకున్నాడు, ఈటీవీ విన్ లాగా, కానీ ఇంకా పెద్దది, అదొక కోరిక మిగిలిపోయింది. ఇట్లా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ కోరికలు తీరకుండానే వాళ్ళు చనిపోతూ ఉంటారు కదా, ఈ ప్రక్రియను ఎలా చూడాలి? రామోజీరావు గారికి సంబంధించి వారికి అటువంటి కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వారి తాలూకు వాళ్ళు అవి నెరవేర్చడానికి శాయశక్తులే కృషి చేస్తారండి, తప్పకుండా. కానీ అందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు అన్నీ తీరవు. అవును. ఎందువల్లంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కొద్ది నెలలకో 1 or 2 yearsకో పూర్తిగా మర్చిపోతారు. మరపు అనేటువంటిది సర్వసాధారణం. లేకపోతే అదే తలుచుకొని కుమిలిపోయి ఏడుస్తూ ఉంటే వీళ్ళ బ్రెయిన్ పాచర్ల బూడి బ్లోఅవుట్ లాగా అయిపోయి వీళ్ళు అనారోగ్యం పాలై చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల భగవత్ సృష్టిలో మరపు అనేది సర్వసాధారణం. అందువల్ల అందరికీ ఎందుకు తీరవు అంటే, మర్చిపోతారు, చనిపోయిన వ్యక్తినే మర్చిపోతారు. ఇంకా ఆయన డిజైర్స్ ఎవరికి కావాలి, తీర్చారో తీర్చలేదో ఎవరు చూస్తారు అనేటువంటి ఇదిలో కొంత వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. కానీ చనిపోయిన వ్యక్తిని సంవత్సరానికి ఒకసారి మహా అయితే ఆబ్దికం పెట్టే రోజున గుర్తు చేసుకునే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? గుళ్ళకో గోపురాలకో ఎక్కడికో డొనేషన్లు పంపించేస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళ పేరుతోటి డొనేషన్లు పంపించేయడం, లేదా ఆర్ఫనైజ్డ్ హోమ్స్కి, అన్నదానానికి, లేదా వస్త్రదానానికి, మెడిసిన్స్కి, ఇది ఏదో ఒకదానికి డొనేషన్లు ఇచ్చేయడము, అక్కడితో చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పితృదోషాలు అని ఉంటాయి. చూడండి, చాలామంది జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు, ఎంతకీ బిడ్డలు పుట్టని వాళ్ళకి, లేదా జీవితంలో 3 అంతుల జీవితం గడిచిపోయిన ఏ అచీవ్మెంటు సాధించని వాళ్ళు మానసికంగా చాలా కుమిలిపోయి ఇంకా పండితుల్ని, జ్యోతిష్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు.
అయ్యా మా ఏమిటండి ఇది, ఇంట్లో పెళ్లి చేయలేకపోతున్నాము, లేదా మా అబ్బాయికి ఉద్యోగం దొరకట్లేదు, లేదా మా అల్లుడు ఏ ఉద్యోగంలో చేరినా 10 రోజుల కంటే పట్టుమని పని చేయలేకపోతున్నాడు, ఇలాగా మా అమ్మాయికి పిల్లలు పుట్టట్లా, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. వీటికి కొంత కారణం పితృదోషం అని చెప్పేసి జ్యోతిష్కులు చెప్పడం జరుగుతుంది. పితృదోషం అంటే ఏమిటి అంటే, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నానండి. ఇలా తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ, లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళని ఆ చనిపోయిన రోజైనా, సంవత్సరానికి ఒక్కరోజైనా వాళ్ళని తలుచుకోకపోవడము, వాళ్ళ శ్రాద్ధ కర్మలు, ఆబ్దికము ఇవి సవ్యంగా చేయకపోవడము, కనీసము వాళ్ళ గురించి ఈ డొనేషన్లు కడుతున్నారని చెప్పినా కనీసం ఆ రకంగా అయినా వాళ్ళ పేరు చెప్పుకొని ఒక్క మనిషికైనా ఆ రోజున, ఆ చనిపోయిన రోజున భోజనం చేయండి అని భోజనం పెట్టడం కానీ ఏమీ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ ఆత్మలు కోరికలు ఏవైతే తీరలేదో ఆ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. అవి పరమాత్మని రీచ్ అవ్వలేవు, అలా గాల్లో ఎక్కడో సంచరిస్తూ ఉంటాయి. వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు పూర్తిగా చేరగలుగుతారు అంటే, నిష్కామ రూపులై, అంటే ఏ విధమైన కోరికలు లేని వాళ్ళుగా చనిపోయే క్షణానికి వాళ్ళ మనసులో ఎటువంటి కోరికలు ఉండకూడదు. అది అసాధ్యం అమ్మ. అందరికీ తెల్లారితే ఏదో చెయ్యాలి, ఏదో కోరిక ఉంటుంది. వాళ్ళకనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకనో, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా చేద్దామనో, వీలునామనో, ఏదో సంథింగ్. అది ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు తెలుసుకొని ఉంటే వాళ్ళు నెరవేరుస్తారు కదా. అలా నెరవేర్చని మైండ్లో పెట్టుకుంటే ఎవరికి చెప్పుకోకుండా కోరిక ఉంది అని అలా మైండ్లో పెట్టుకుంటే చేయగలిగేది ఏం లేదు. బట్ ఇలా వాళ్ళు కోరికల్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, లేదా వాళ్ళ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయి అనేది తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటే, వాళ్ళు అవి తీర్చడానికి ప్రయత్నించలేదనుకోండి, ఈ ఆత్మలు సంతృప్తి చెందవు. సంతృప్తి చెందక అవి భగవంతుణ్ణి చేరుకోలేక అలా సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడిక్కడే భూమండలం చుట్టూ ఉంటాయి. అవి సంతృప్తి చెందాలి అని అంటే కనీసం నామాన్ని, కలియుగంలో ఏంటంటే మనకున్న ఫెసిలిటీ భగవంతుడు ఇచ్చింది, నామస్మరణ చేత మోక్షము లభిస్తుంది అని. అంటే నా నామాన్ని స్మరిస్తే చాలు, నువ్వేం పెద్ద గుళ్ళు గోపురాలు కట్టించక్కర్లా, పూజలు పునస్కారాలు చేయక్కర్లా, పొర్లు దండాలు పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా, నా నామాన్ని మనసులో తలుచుకో చాలు అని భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ జగజ్జనని మనకి ఉపదేశించినటువంటి సారాంశము, మోక్షానికి మార్గము. అలాగే ఈ ఆత్మలు సంచరిస్తాయని చెప్పాను కదా. ఆత్మలు అంటే ఎవరు? పరమాత్మ యొక్క స్వరూపాలే సర్వజీవులు. ఈ జీవుడిలో ఉన్నటువంటి ఆ ఆత్మ గాలిలో కలిసిపోయిన తర్వాత ఏమీ ఉండదు. ఈ శవాన్ని ఖననం చేసేస్తారు, లేదా ఇంకా అది తలుచుకోవాలి. కనీసం ఆ చనిపోయిన రోజైనా వాళ్ళని తలుచుకోవాలి, వాళ్ళని కొలుచుకోవాలి అనే కనీస ఇంగిత జ్ఞానము ప్రతి కుటుంబ సభ్యుడికి ఉండాలండి. అది ఎవరికైతే లోపిస్తుందో వాళ్ళు ఈ రకమైన పితృదోషాలకి, పితృదోషం అంటే ఏమీ లేదు, తాత ముత్తాతలు జనరేషన్స్గా వాళ్ళని కేవలం తలుచుకోకుండా ఉండటం కూడా ఒక దోషమే. అలా తలుచుకోకుండా దాని యొక్క ప్రభావం చేత వీళ్ళకి లైఫ్లో అనుకున్నవి సాధించలేకపోవడము,
పిల్లలు కలగకపోవడము, లేదా పనులు సరిగ్గా చేయలేకపోవడము, లైఫ్లో సంతృప్తికరమైన జీవనాన్ని గడుపుతున్నాము అనే భావన కలగకపోవడము, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దట్. పితృదోషం అంటే పెద్ద భయంకరమైనది ఏం కాదు. మన కనీస ధర్మాన్ని మానవ జన్మెత్తాక మనము నెరవేర్చుకుంటూ జీవించాలి. ఎవరైతే అలా నెరవేర్చుకుంటూ జీవించరో వాళ్ళు అనేక కష్టాలు పడతారు, కానీ నమ్మరు. ఈ కారణం చేత నాకు ఈ కష్టం వచ్చింది అని నమ్మరు. అవును, అది నిజమే. అసలు అది వాళ్ళని నాస్తికులు వాళ్ళ అన్నారే, ఆత్మాభిమానం కూడా ఒప్పుకోదు. ఇందాక అన్నారు నాస్తికులు అని. నాస్తికులు నా ఆస్తి, దిక్కులు. అవును. నా ఆస్తి ఏమిటి? నాలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందో దాన్ని ఈ దేహం ద్వారా ఈ లోకంలోకి సృష్టింపబడి, అంటే పుట్టించబడి వచ్చినటువంటి పిల్లల రూపంలో ఉంటాం కదా, వాళ్ళు ఆ తల్లిదండ్రులకి భక్తి శ్రద్ధలతోటి శ్రాద్ధ కర్మలు చెయ్యాలి. సంవత్సరానికి ఒక్కరోజైనా వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు, ఏమైనా పుణ్యకార్యాలు, కనీసం ఒక్క పేదవాడికైనా భోజనం పెట్టడము, లేదా బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడము, కష్టంలో ఉన్నవాడికి మందులు కొనిచ్చి సహాయం చేయడము, ఏదో ఒక మంచి పని చేయాలి అనేది అందరికీ నేర్పడం కోసము మన పూర్వీకుల నుంచి శాస్త్రాల్లో పొందుపరిచారు ఇలాంటి విషయాలు. అంతేగాని ఇది చేసి తీరాలి, చేయకపోతే నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని ఎవరు శాసించలేదు, ఎవరు శపించట్లేదు. చేస్తే మనకే మంచిది, మీరు చేసిన మంచి మీతో ఉంటుంది, మీరు చేసే చెడు మీ వెంట వస్తుంది అని అది ప్రతి వాళ్ళు గుర్తించాలండి. ఇది చనిపోయే ముందు ఎవరికైనా తెలుస్తుందా? బేసికలీ మనం చనిపోతున్నాము అనో, లేకపోతే నాకు ఇంకాసేపట్లో నా ప్రాణం ఏదో అయిపోతుందనో చాలా మంది దగ్గర విన్నాను నేను. ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయి ఉంటారు. అవునండి, ఖచ్చితంగా ఆ జీవికి తెలుస్తుంది. కానీ 1,000,000 మందిలో ఒక్కళ్ళు మాత్రమే బయటికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఓకే ఓకే. కొన్ని 1,000,000 మందిలో ఒకళ్ళో ఇద్దరో బయటికి చెప్తారు. అయితే నేను చనిపోతాను అని కాసేపట్లో పోతా, ఒక గంట తర్వాత ఉండను నేను అని అంత స్పష్టంగా టైంతో సహా చెప్పరు. కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ నోటమ్మట వచ్చేస్తుంది ఆ మాట. ఇటీవల చనిపోయిన వాళ్ళ విషయమే మనం తీసుకుంటే వాళ్ళు అలా చనిపోతున్నట్టుగా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అందుకే అంటున్నా, అంటే వాళ్ళు లేరు కానీ వాళ్ళు ఎవరితో అయితే చెప్పారో వాళ్ళు చెప్తుంటే మనకు అనిపిస్తుంది వాళ్ళలో ఉన్న ఆ ఆత్మ బయటికి చెప్పిస్తుంది. అంటే ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంకా ఉండలేరు అనేది వాళ్ళకి. అలా తెలుసుకున్నప్పుడు దానికి సరైన వైద్యము అప్పుడే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఎందుకు చేయరు? బతుకు మీద ఆ తీపు అలా కదండి. అప్పుడు ఆ గడియలు సమీపించినప్పుడు వాళ్ళు దేవుళ్ళు కాదుగా, మనం అందరం మనుషులం కదా. మనిషికి మరణాన్ని మృత్యువుని ఆపగలిగే శక్తి లేదు. అదే కనుక ఉంటే ఆ ఒక్కటే లేదు, మనిషిని పుట్టించే శక్తి ఉంది, చంపేసే శక్తి కూడా ఉంది. తుపాకీలతో కత్తులతో పొడిచి చంపేస్తున్నారు కదా. కానీ మరణాన్ని వాయిదా వేసుకునేటువంటి శక్తి మానవుడికి భగవంతుడు ఇవ్వలేదు. అలా మృత్యువుని జయించే శక్తి కనుక ఇస్తే ఇప్పుడున్న ఈ కలికాలంలో మానవులందరూ కూడా రాక్షసులుగా ప్రవర్తిస్తారు. ఇప్పటికే చాలామంది ఎన్నో రాక్షస స్వభావాలతోటి అకృత్యాలకి పాల్పడుతున్నారు. అంచేత మనము అటువంటి అసురుల గురించి ఈ సందర్భంగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. మంచి వ్యక్తి ఎన్నో మంచి పనులు చేశారు. తన మరణానంతరం కూడా అనేక మంది, లక్షల మంది చక్కగా ప్రశాంతంగా జీవించడానికి మార్గదర్శి చిట్ ఫండ్ లాంటి ఒక మంచి కంపెనీని పెట్టారండి. దానివల్ల చాలా మంది మనీ సేవింగ్ చేసుకుంటున్నారు, 100% ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతున్నారు, చదివించుకోగలుగుతున్నారు.
సేవింగ్స్ అనేవి గమ్ముని మానవుడు చేయలేడు. అలా నమ్మకంగా 60 ఏళ్ల పైన ఆ సంస్థ సేవలు అందిస్తోంది. కోర్స్ కొంతమందికి దురభిప్రాయాలు కూడా ఉన్నాయి వారి అవును. పట్ల. అది కరెక్ట్ కాదు అంటాను కానీ నేను. ఏ ఖాతాదారుడు కూడా ముందుకు వచ్చి చెప్పాలా మేము నష్టపోయామండి అని ఇప్పటి లేదు వరకు. లేదు లేదు. ఎందుకంటే అటువంటివి ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. బయట వాళ్ళు అయితే దుమ్మెత్తిపోయడమే జస్ట్. ఆ సంస్థ పట్ల దురభిప్రాయం ఉన్నవాళ్ళు, లేదా ఆ సంస్థ అధినేత పట్ల సదభిప్రాయం లేని వాళ్ళు ఏవైనా అవాకులు చవాకులు మాట్లాడి ఉండొచ్చు. అది ఆ పాప పుణ్యాలు వాళ్ళే అనుభవిస్తారు. అయితే శ్రీ రామోజీరావు గారు మాత్రం చాలా క్రింద స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి మార్గదర్శిగా నిలిచినటువంటి మహామనీషి అని చెప్పుకోవచ్చు మనం. అటువంటి వ్యక్తి ఈ రోజున భౌతికంగా మన మధ్య లేరు. ఇక మీదట వారు చేసిన మంచి పనుల్ని తలుచుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు ఆయన ఆశయాల్ని నిలబెడుతూ, ఆయన కోరికల్ని నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు అని ఆశిద్దాం. అండ్ ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్కి అవ్వలేదు అంత్యక్రియలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపిస్తుంది తొలిసారి రామోజీరావు గారికి. దీన్ని ఎలా చూడాలి? ఇది మంచి పరిణామం అండి. ఒక జర్నలిస్ట్గా ఆయనకి అటువంటి గౌరవం దక్కడం అనేటువంటిది సముచితం. ఎందుకంటే ఆయన మరణించడానికి ఫ్యూ డేస్ ముందు వరకు కూడా ఆయన యాజ్ ఎ ఎడిటర్గా తన విద్యుత్ ధర్మాన్ని తను నిర్వర్తించినటువంటి వ్యక్తి. అలాగే మనిషిగా పుట్టినందుకు ఆయన అనేక మంచి పనులు చేసి అనేక మంది మన్ననలు పొంది మనము నిత్యము తలుచుకునే ఎందరో మహానుభావుల్లో ఆయన కూడా ఒకరు. కాబట్టి వారికి ఆ గౌరవము ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం కూడా హర్షించదగిన విషయం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి చాలా బాధేస్తుంది. 4 దశాబ్దాలుగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఈయన భారీ మెజారిటీతో గెలిచాడు మొన్న 165 సీట్లతో. అసలు అంటే అది క్లీన్ స్వీప్. చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడంత అఖండ విజయం. ఆ విజయంలో ఈయన చాలా పాలు పంచుకున్నాడు రామోజీరావు గారు. ఆయనకు చాలా సపోర్ట్ చేశాడు, చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు తెల్లారితే ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి, ఈ లోపు ఇలా జరగడం ఆయనకు చాలా బాధగా ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది మరి చంద్రబాబు నాయుడు గారికే కాదు, 4 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం. తెలుగుదేశం పార్టీ కానీ లేదా అనేక మంది ఈనాడు న్యూస్ పేపర్ కొని చదివే లక్షలాది అభిమానులందరికీ కూడా మనసును నొప్పించేటువంటి సందర్భం ఇది. కానీ భగవన్ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేం కదండి. వారికి ఎక్కడున్నా కూడా కీర్తిశేషులు రామోజీరావు గారి ఆశీస్సులు ఉంటాయి. మున్ముందు కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మిత్రుడు లేరు అన్న బాధ ఉన్నప్పటికీ ఈనాడు గ్రూప్ నుంచి వారికి అదే విధమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సహాయ సహకారాలు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటాయండి. అండ్ ఎనీవే థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.